ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఏపీకి త్వరలోనే కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు. కీలకమైన ఈ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారా అని ఇంతవరకు ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు రిటైర్మెంట్ దగ్గర పడుతుండటంతో ఆ స్థానంలో ఎవరు వస్తారనే దానిపైన కొనసాగుతున్న ఉత్కంఠకి ఇప్పుడు తెరపడింది. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించబోతున్నట్టు సమాచారం. 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఏపీ డీజీపీగా పనిచేసిన అనుభవం కూడా కలిగి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ ను డీజీపీగా నియమించింది. ఆ సమయంలోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన బాధ్యతల వల్లే ఇప్పుడు ఈ పదవికి అతన్ని ఎంపిక చేయబోతున్నట్టు కూడా ఒక వాదన అయితే వినిపిస్తోంది. ఇక సీనియారిటీ ప్రకారం చూసుకుంటే 1991 బ్యాచ్ కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ఈ పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ రెండో స్థానంలో ఉన్న హరీష్ కుమార్ గుప్తాను ఫైనల్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉండడం, ఆయనకి మంచి అనుభవం ఉండడం, కఠిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా హరీష్ కు పేరు ఉండడం వంటి కారణాల వల్లే ఆయన వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగాను అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ విరమణ అనంతరం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని చెప్తున్నారు. ఇక ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామక ఉత్తర్వులు కూడా త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ద్వారకా తిరుమలరావు తన పదవీ కాలంలో తీసుకున్న చర్యలు, ఆయన పనితీరు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ నియామకం తర్వాత కొత్త డీజీపీగా హరీష్ ఏ విధమైన మార్పులు తీసుకువస్తారనే అంశాలపైన ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలు కీలకంగా మారబోతున్నాయి. మొత్తానికి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త మార్పులైతే చోటు చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఈ బాధ్యతలు భారీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో పోలీస్ శాఖలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అనేది వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.